హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మటన్ పాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ పాయ అన్నం, చపాతీ, దోశ ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 2 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత, 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 5 to 6 టైమ్స్ బాగా కడిగి పెట్టుకున్న పాయ బోన్స్ని యాడ్ చేసుకోవాలి. పాయ బోన్స్ని బాగా కడుక్కోవాలి, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుంది. మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసి అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 6 విజిల్స్ హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మటన్ పాయ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.